ఆకస్మికంగా బదిలీలు చేశారు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ రూమ్ మా కంట్రోల్లో ఉంది, ఈసీ మా కంట్రోల్లో ఉంది. ఎలక్షన్ కమిషనర్కి మాకు చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయకుండా ఏ డిసిషన్ తీసుకోడు యాజ్ పర్ సాక్షి. ఇప్పుడు అసలు కౌంటింగ్ ఎందుకు అని అడుగుతున్నా. కౌంటింగ్ ఎందుకు కాదు, కౌంటింగ్ ఎందుకు? చీఫ్ సెక్రటరీ ఫస్ట్ రోజు వెళ్ళిపోతాడు కదా, ఇన్ని రోజులు ఎందుకుంటాడు? అదే అసలు ఇంకొకటి, ఇప్పుడు అంత కంట్రోల్ ఉన్న మాకు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి మేము హ్యాపీగా అన్ని మార్చుకోలేమా? పెద్ద హ్యాపీగా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి అసలు మీరు కెమెరాలు తీసుకురానంటే నేను తీసుకోపోతా స్ట్రాంగ్ రూమ్ కి. ఒకసారి అట్టా చూసుకొని ఎంతంత ఎవరికి వచ్చిందో మనం చెక్ చేసుకోవచ్చు. ఏముంది, చంద్రబాబు ఈసీకి చెప్పేస్తే ఓకే, మనం స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి డబ్బాలన్నీ తీసి మనకు ఎట్ట కావాలో అన్ని సెట్ చేసుకొని వచ్చేస్తే. ఇక్కడ ఒకటే వెంకటకృష్ణ గారు, లెట్స్ బి వెరీ ఓపెన్. ఐపాక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 151 స్టోరీ చెప్పాడు మనకి, 151+ స్టోరీ. ఓకే, కింద స్థాయి నాయకులు ఏమో దాడులు జరిగినాయి, రిగ్గింగ్లు జరిగినాయి, ఎలక్షన్ కమిషన్ ఇట్టు చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అట్ట. ఆఖరాక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, నా మీద దాడి చేశారని. అమ్మ మరి అన్యాయం కదా వికే గారు, ఏమైనా న్యాయం ధర్మం ఉందా? వాడు మమ్మల్ని అన్యాయంగా తరివి మా వాళ్ళని కొట్టి కేసులు పెట్టి గందరగోళం చేసి, అతను కూడా వీడియో ఒక ఇది పెట్టి ఒక వీడియో టీవీ చూపించి ఇదిగోండి నన్ను తరుముకుంటున్నారు, అదిగో ఎల్లో షర్టు, అదిగో ఎల్లో షర్ట్ అని. ఇక్కడ ఒకటే వెంకటకృష్ణ గారు నాకు అర్థమైంది. లెట్స్ కమ్ టు సీరియస్. ఏందంటే 100% వైసీపీ నాయకులకి పోలీస్ ఫోర్సు, పారామిలిటరీ ఫోర్సు 4వ తేదీ కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కావాలని ఈ గొడవలు చేయడం, ఈ ఒక హిస్టీరియా లాగా ఏదో గందరగోళం జరిగిపోతుంది, ఏదో 4వ తేదీ రచ్చలైపోతాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇదంతా ఒక డ్రామా. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ 4వ తేదీ మెజారిటీ, సూపర్ మెజారిటీతో డిక్లేర్ అవ్వంగానే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు తిరగబడతారు అనే భయం ఈరోజు వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తుందనేది వాస్తవం. ఇంకొక విషయం కూడా, రేపు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా కార్యకర్తలు, నాయకులు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నాయకులు, కార్యకర్తలు ఎంత అనుభవించారో ఈ 5 ఏళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, వినే వాళ్ళకి అందరికీ తెలుసు. 307 కేసుల నుంచి, హత్యల కాడి నుంచి, రాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, అసలు రోడ్డుకి అడ్డంగా గోడలు కట్టిన ఇన్సిడెంట్స్ మనం ఎన్ని చూస్తున్నాం, మనం ఎన్ని డిస్కస్ చేస్తున్నాం వికే గారు, మీకు బాగా తెలుసు నాకన్నా. ఈ 4వ తేదీ ఎలక్షన్ కాగానే ఎక్కడ తెలుగుదేశం